అల్సరేటివ్ కొలైటిస్, దీన్ని పేగుపూత అని అంటారు. పేగుపూత వ్యాధి అంటే మన కడుపులో ఉండే పెద్ద పేగుకి పుళ్ళు లేదా అల్సర్స్ రావడాన్ని అల్సరేటివ్ అల్సర్స్ అంటారు. అసలు ఈ పేగుపూత వ్యాధి ఎలా వస్తుందో తెలుసుకుందాం. సాధారణంగా మన పొట్టలో మంచి బ్యాక్టీరియా, చెడు బ్యాక్టీరియా రెండు ఉంటాయి. అయితే మనం తీసుకునే ఆహారం లేదా లైఫ్ స్టైల్ సడన్గా చేంజ్ అవ్వటం వలన మంచి బ్యాక్టీరియా చనిపోయి చెడు బ్యాక్టీరియా తీవ్రత ఎక్కువయ్యి ఇంపాక్ట్ కలిగించే హార్మ్ఫుల్ యాసిడ్స్ని మన కడుపులో విడుదల చేస్తుంది. రిలీజ్ అయిన యాసిడ్స్ లార్జ్ ఇంటెస్టైన్ మీద పుళ్ళు లేదా అల్సర్స్ రావడానికి కారణమవుతాయి. ఇలా మన కడుపులో అల్సర్స్ ఫామ్ అయినప్పుడు తీవ్రమైన కడుపు నొప్పి, మలంలో రక్తం, మ్యూకస్ రావడం లాంటివి ఎదుర్కొంటాం. ఆయుర్వేద ప్రకారం పిత, వాత దోషాలు ఎక్కువ అవటం వల్ల ఈ వ్యాధి బారిన పడుతుంటారు. అల్సరేటివ్ అల్సర్ వ్యాధి అనేది ఒక ఆటో ఇమ్యూన్ అండ్ యాసిడ్ ఎక్కువ అవటం వల్ల వచ్చే డిసీజ్. సాధారణంగా ఆటో ఇమ్యూన్ వ్యాధికి పర్టికులర్ రీజన్స్ అంటూ ఏమీ ఉండవు. కానీ ఆయుర్వేదంలో అల్సరేటివ్ కొలైటిస్ తగ్గడానికి చాలా ఔషధాలు అందుబాటులో ఉన్నాయి. ఈ వ్యాధి ఎక్కువగా పురుషుల్లో కనిపిస్తుంటుంది. కొంతమందిలో అధికంగా మందులు వాడడం వల్ల అల్సరేటివ్ అల్సర్స్ బారిన పడుతుంటారు. అల్సరేటివ్ అల్సర్స్ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. పొత్తి కడుపులో నొప్పి మరియు తిమ్మిరి, పేగుపై శబ్దం వినిపించడం, మలంలో రక్తం మరియు చీము రావడం, అతిసారం, జ్వరం, కాన్స్టిపేషన్, బరువు తగ్గడం లాంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. అల్సరేటివ్ అల్సర్స్కి తీసుకోవాల్సిన ఆహారం గురించి తెలుసుకుందాం. ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, బటర్ మిల్క్, వైట్ రైస్, ఓట్ మీల్, ఫిష్, చికెన్, ఎగ్స్, కోకోనట్ వాటర్, సబ్జా సీడ్స్. తీసుకోకూడని ఆహారం: కేక్స్, క్యాండీ, జ్యూసెస్, స్పైసీ ఫుడ్, పాప్కార్న్, ఆల్కహాల్, టీ, కాఫీ, సాల్ట్ మరియు సి విటమిన్ కలిగిన ఫుడ్. పొట్టలో అల్సర్కి ఆయుర్వేద ఔషధాలు ఎంతగానో సహాయపడతాయి. సహజంగా నయం చేయడంలో తోడ్పడే అద్భుతమైన మెడిసిన్స్ బాలు హెర్బల్స్లో అందుబాటులో ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. బాలు హెర్బల్స్ లో అల్సరేటివ్ కొలైటిస్ కి మెడిసిన్స్ ఉంటాయి. ఈ మెడిసిన్స్ యూజ్ చేస్తే మనకి అల్సరేటివ్ కొలైటిస్ అనేది చాలా తొందరగా తగ్గుతుంది. ఆ మెడిసిన్స్ వచ్చేసి త్రిఫలా గుగ్గులు అని టాబ్లెట్ ఉంటుంది, అండ్ దాంతో పాటు తక్రారిష్ట అనే సిరప్ ఉంటుంది. తక్రారిష్ట సిరప్ లో వచ్చేసి ఏంటంటే కరెక్కాయ, తానికాయ, ఉసిరికాయ, సైంధవలవనం, సవర్చలవనం, బిడంగా కాంబినేషన్ తో తయారవుతుంది. అండ్ సుస్సేకరస్ అనే టాబ్లెట్ ఉంటుంది విత్ గోల్డ్ మెడిసిన్, స్వర్ణపుష్పం కాంబినేషన్ తో తయారవుతుంది. కామ్దుదారస్ అనే టాబ్లెట్ ఉంటుంది, ఇది కూడా విత్ గోల్డ్ మెడిసిన్స్. అండ్ వీటితో పాటు అలవిరా అని జ్యూస్ ఉంటుంది. అల్సరేటివ్ కొలైటిస్ వచ్చేసి ఏంటంటే మన పెద్ద పేగుకు సంబంధించి పుండు అని అంటాము, పెద్ద పేగుకు సంబంధించిన ప్రాబ్లం అన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే మన డైజెషన్ అనేది చాలా డ్యామేజ్ అయిపోతుంది, డైజెషన్ సిస్టమ్. అల్సరేటివ్ కొలైటిస్ వచ్చేసి స్పెషల్లీ వాత దోషం, పిత్త దోషం వల్ల వస్తుంది. కాబట్టి త్రిఫలా గుగ్గులు తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి వాత దోషం, పిత్త దోషం అనేది చాలా తొందరగా తగ్గడానికి హెల్ప్ అవుతుంది. వాత దోషం, పిత్త దోషం కూడా రాకుండా ఉంచుతుంది. వాత దోషం, పిత్త దోషం వల్ల వచ్చే ఈ అల్సరేటివ్ కొలైటిస్ ని త్రిఫలా గుగ్గులు అనేది చాలా బాగా తగ్గిస్తుంది. అల్సరేటివ్ కొలైటిస్ వచ్చేసి ఏంటంటే మనకి మన బాడీలో మంచి బ్యాక్టీరియా, మన కడుపులో మంచి బ్యాక్టీరియా, చెడు బ్యాక్టీరియా రెండు ఉంటాయి. కాబట్టి చెడు బ్యాక్టీరియా ఎక్కువ అయిపోయినప్పుడు మనం సడన్ గా ఎక్కువ స్పైసీ ఫుడ్ అలాంటివి తీసుకున్నప్పుడు హార్మ్ఫుల్ యాసిడ్ రిలీజ్ చేయడం వల్ల మన పేగు మీద పుండు అవుతుంది. కాబట్టి అలాంటి తగ్గకుండా ఉండడానికి మన స్టమక్ లో ఎక్కువగా మంచి బ్యాక్టీరియా ఫామ్ చేయడానికి తక్రారిష్ట అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. దాంతో పాటు డైజెషన్ సిస్టమ్ కూడా మనకు చాలా బాగా డెవలప్ చేస్తుంది. అండ్ సుస్సేకరస్ వచ్చేసి ఏం చేస్తుందంటే ఈ అల్సరేటివ్ కొలైటిస్ రావడం వల్ల మన పెద్ద పేగు మీద పుండు అలాంటివి తగ్గుతుంది. కాబట్టి ఆ పుండు వల్ల మనకి మంట రావడం అలాంటివి జరుగుతుంది. కడుపులో ఉండే మంట తగ్గడం కానీ, డైజెషన్ సిస్టమ్ డెవలప్ చేయడానికి కానీ, యాసిడిటీ తగ్గడానికి కానీ ఇది సుస్సేకరస్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ కామ్దుదారస్ కూడా ఏంటంటే యాసిడిటీ ఫామ్ అవ్వకుండా చూస్తుంది. ఎందుకంటే పేగు మీద ఉండవడం వల్ల ఏమవుతుందంటే డైజెషన్ అనేది ప్రాబ్లం అయ్యి సరిగా డైజెషన్ అవ్వకపోవడం వల్ల గ్యాస్ ఫామ్ అవ్వడం, తేంపులు రావడం ఇలాంటి అన్నిటి తగ్గడానికి కామ్దుదారస్ అనేది హెల్ప్ అవుతుంది. అండ్ అలోవెరా జ్యూస్ వచ్చేసి ఏంటంటే మన బాడీలో హీట్ కంట్రోల్ చేయడంతో పాటు అండ్ ఫైబర్ ఉంటుంది. కాబట్టి ఫైబర్ మన బాడీలో డెవలప్ చేయడం వల్ల డైజెషన్ సిస్టమ్ కూడా బాగా అయ్యి ఆ పుండు తొందరగా మారడానికి హెల్ప్ అవుతుంది. ఇవి వచ్చేసి ఎలా యూజ్ చేయాలి అని అంటే త్రిఫలా గుగ్గులు వచ్చేసి ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్ డిన్నర్, మార్నింగ్ ఒకటి,
నైట్ ఒకటి వేసుకోవాలి. అండ్ తక్రారిస్టా సిరప్ వచ్చేసి ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ ఆఫ్టర్ డిన్నర్ ఒక 20 ml సిరప్ 20 ml వాటర్ తీసుకోవాలి. సుస్సేకరోస్ వచ్చేసి ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ ఆఫ్టర్ డిన్నర్ 1 టాబ్లెట్ వేసుకోవాలి. అండ్ కామ్దుదారోస్ వచ్చేసి ఏంటంటే బిఫోర్ బ్రేక్ఫాస్ట్ బిఫోర్ డిన్నర్ 1 టాబ్లెట్ తీసుకోవాలి. అండ్ అలోవెరా జ్యూస్ వచ్చేసి బిఫోర్ బ్రేక్ఫాస్ట్ బిఫోర్ డిన్నర్ ఒక 30 ml జ్యూస్ 30 ml వాటర్ తీసుకోవాలి. ఇవి యూజ్ చేస్తూ కొంచెం స్పైసీ ఫుడ్ అండ్ నాన్ వెజ్ ఫిష్ ఇలాంటివి అవాయిడ్ చేస్తూ ఈ మెడిసిన్స్ యూజ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మీకు ఒక 15 to 20 daysలోనే చాలా రిలీఫ్ అనేది కనిపిస్తుంది. కంటిన్యూస్గా వచ్చేసి ఒక 3 months వాడితే ఈ అల్సరేటివ్ కొలైటిస్ అనేది మనకి పర్మనెంట్గా క్యూర్ అయిపోతుంది. క్రమం తప్పకుండా ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడితే దీర్ఘకాలికంగా ఉపశమనం పొందుతారు. మీ ఆరోగ్య సమస్యల పరిష్కారం కోసం ఇప్పుడే మా ఆయుర్వేద నిపుణులను సంప్రదించండి. ధన్యవాదాలు.